ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2014లో అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాల చుట్టూతోనే తిరుగుతుంది. ఎందుకంటారు అసలు? అది అర్థం కాని వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడే మాట్లాడి అసలు అమ్మన రాంబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మినిస్టర్గా చేశాడు. మనకు దౌర్భాగ్యం అది. అతనికి నీటిపారుదల శాఖ మినిస్టర్ చేశాడు కానీ నీటిపారుదల మీద ఒక అవగాహన లేదు, ఏం లేదు. అమరావతి మునిగింది అని చెబుతున్నారు. ఎక్కడ మునిగిందో ఒకసారి చూపిరు. ఆ వీడియోలు చూపిరు. ఎవరో పాత వీడియోలు తీసుకొచ్చి అవి ఎక్కడెక్కడో చూపిస్తారు. అసలు అమరావతి మునిగింది అని అనడానికి వీళ్ళకి ఎక్కడ సాక్ష్యాలు ఉన్నా చూపించండి. వీళ్ళేం లేదు, ఈ అబద్ధాలు చెప్పడం ఇవన్నీ బాగా అలవాటు పడారు. వైసీపీ పేడ్ బ్యాచ్ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు చేసే ఇవన్నీ దుష్ప్రచారాలు అనమాట. వీళ్ళు చేసే వెళ్ళి అధికారం కోసం లేనిపోయిన సృష్టించి ప్రజల మనసును ఏదో పక్కదామని పెట్టాలని చూస్తారు. అలా చేసి 2019 ఎలక్షన్లో విజయం సాధించారు. మళ్ళీ అలాంటిదే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అమరావతి మునిగిపోయింది. అసలు వర్షం పడ్డాక ఎక్కడ ఇప్పుడు ఏ రాజధాని అయినా ఢిల్లీ కానివ్వండి, బొంబాయి కానివ్వండి, అయినా వర్షం నీళ్ళు వస్తే వెళ్ళిపోతుంది. అసలు మొన్న వర్షానికి అమరావతికి నీళ్ళే రాలేదు. సరే నీళ్ళు వచ్చింది అనుకుందాం, కొండకి వాగు వచ్చింది, అది కాసే వెళ్ళిపోయింది. దానికి లిఫ్టిగేషన్ పెట్టారు బాబు గారు. ఇప్పుడు అది కృష్ణా నది నీళ్ళు తోడేస్తుంది. అంతేగాని ఆడ మునిగిపోయి ఐకంట మునిగింది అన్నారు. ఆడ మునిగిందో చూపిమనండి, వచ్చి అంత దమ్మున్న వాళ్ళు వచ్చి చూపించి చెప్పాలిగా. అంటే వీళ్ళు ఇందాక మీరు అన్నారు ఢిల్లీ మునిగిపోయింది, ముంబై మునిగిపోయిందని. ఇప్పుడు హైదరాబాద్ కానీ లేదంటే కనుక బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ వర్షాలు కురిచినప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలుగానే ఉంటున్నాయి. మరి అక్కడ ప్రతిపక్షాలు ఏ రోజు ఇంత యాగి అయితే చేయలేదు. ముంపు ప్రాంతం అయిపోయింది, ఇలా జరిగిపోయింది మన రాజధాని అంటే ఎవరు చేయలేదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమరావతిని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా అంబటరాంబాబు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఇలా మాట్లాడారు. అసలు ఎలా చూడాలంటారు? అసలు అమ్మన రాంబాబు మాటలే పట్టించుకోకూడదు. ఆయన రాజకీయ అజ్ఞాని. అసలు రాజకీయాలు పనికిరాడు ఆ వ్యక్తి. ఎందుకంటారు రాజధానులు, దేశ రాజధానులు కానీ మామూలుగా ప్రపంచ రాజధానులు కానీ వర్షాలు ఒక్కోసారి ఎక్కువ పడ్డప్పుడు కొద్ది నీళ్ళు వస్తాయి. దానికి తగ్గట్టుగానే ఒక రోజు ఉంటాయి, వెళ్ళిపోతాయి. దానికి పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఏ విధంగా మాట్లాడరు. వీళ్ళకేందంటే అమరావతి మీద అసలు ప్రేమ లేదు. వీళ్ళకి అమరావతి పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చింది, వీళ్ళకి రాజకీయంగా ఇంకా సమాధి పడిద్దని వీళ్ళు ఫస్ట్ కానించి వీళ్ళు అదే కోవలో ఉన్నారు. వీళ్ళు రాజధాని అమరావతి పనికిరాదు, మునిగిపోయిద్దని చూపియండి. మునిగిపోయింది, ఆడ మునిగిపోయిందని చూపిలేరు. అవన్నీ వాస్తవాలు చూపిలేరు. అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు దుష్టద్దులు. వీళ్ళకి రాజకీయంగా అసలు సమాధి అయిద్దని, చంద్రబాబు గారికి ఆడ పేరు వచ్చిందని అమరావతి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు తప్పనిచ్చి నిజంగా వాస్తవాలు అవి కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇదే అంబటరాంబాబు మాట్లాడుతూ మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు, మునిగిపోతుంది, రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. రమ్మని చర్చలకి బాబు గారితో వచ్చి కూర్చోండి. మీ నాయకుని వచ్చి అసెంబ్లీలో చెప్పమనండి ఏది కరెక్ట్. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారుగా, అసలు అమరావతిని ఏమైనా డెవలప్ చేశారా చెప్పండి. మీరు ఆడిన రాష్ట్రంలో 3 రాజధానులని, ఇప్పుడు మీరు అనుకున్న రాజధానులు 3 పెట్టినా కూడా ఆడ వర్షాలు పడవా, రావా, అవి మునగవా అయింది. మీకేందంటే ఇక్కడ అమరావతి అనేది డెవలప్ కాకూడదు, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. అదే కాన్సెప్ట్. మీరు రాజధాని డెవలప్ అవ్వాలి మన రాష్ట్రం అని మీకు లేదు. అసలు మీరు ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీ, మీరు రాజధాని మునిగిపోయింది అని అబద్ధాలు ఆడతాం ఎందుకు? డెవలప్ అయితే మీకు మంచిదే కదా. రేపు మీకు అసలు అమరావతి అనేది పూర్తి కాకూడదు. మీ గోల్ అదే. అది చంద్రబాబు నాయుడు గారి ఆడ పేరు వచ్చింది అనే తప్పనిచ్చి మీకు అసలు రాజధానిగా అమరావతి సాగకూడదనే మీరు అదే కాన్సెప్ట్లో దుష్ప్రచారాలు చేస్తున్నారు, మనసుల్లో ఇష్యూ నింపుతున్నారు మీరు. మరి గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని గృహప్రవేశ సమయంలో కూడా ఈ రోజా కానీ అంబటరాంబాబు కానీ మిగతా నాయకులు చాలామంది కానీ ఇక్కడ ఢిల్లీ ఇంతలదనే రాజధాని కడతాము, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, మేము మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ అమరావతి ప్రాంతంలో అంటూ ఆ రోజు మాట్లాడిన మాటలు. మరి ఈ రోజు దానికి ఆపోజిట్గా వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల అదేవిధంగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎందుకు ఉన్నారంటారు వాళ్ళు? మీరు ఆ ఇల్లు కట్టుకున్నారు, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, అమరావతి డెవలప్ చేస్తారని 2019లో మాయ మాటలు చెప్పి ఆంధ్ర ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాక మీరు మాట దాటేశారు. అమరావతికి చేయాల్సిన ద్రోహం మీరు చేసేశారు. మీరు అదే 5 సంవత్సరాలు అమరావతిని మీ తగ్గట్టు అభివృద్ధి చేసి చూపించినట్టయితే ప్రజలు నమ్మేవాళ్ళు. మీరు ఇల్లు కట్టుకున్నారు, ఏం లాభం? ఇల్లు కట్టుకొని ఏ లాభం? మీరు ఏం చేశారు?
మీ నాయకుల చేత నిన్ను మాట్లాడిపించారు అమరావతి శ్మశానం అని. అరే ఎంతో పంటలు పండిన అమరావతిని రాజధాని కోసం రైతులు ఇచ్చారు ఆడ. వాళ్ళు ఏంది ముందుకు వచ్చి పురాణ పూలింగ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. 33,000 ఎకరాలు సేకరించారంటే చూడండి, అది నమ్మకం, చంద్రబాబు మీద నమ్మకం. డెవలప్ అయితే మన పిల్లలకి మన భవిష్యత్తు నిద్దని రైతులు ఇచ్చారు, రైతులు నేర్పించారు మీరు, తర్వాత అందరినీ నేర్పించారు. మీరు చేయడం చేతకాక విఫలమయ్యారు. అమరావతి ఏం లేదు, మీకు కాన్సెప్ట్ ఒకటి, అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు పేరు వచ్చింది, అదే మీకు ఎజెండా. ఇక్కడ అమరావతిలో ఇది క్వాంటమ్ సిటీ కాదు, ఫిష్ సిటీ పెంచుకోవచ్చు, అక్కడ చేపలు పెంచుకోండి అంటూ మాట్లాడిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అలాగే రీసెంట్గా కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు, 2 సంవత్సరాల్లో పులస చేపలు పట్టవచ్చు అక్కడ, గోదావరికి ఒక్కదానికే సొంతం కాదు, అది అమరావతికి కూడా సొంతం అవుతుంది, పులస చేపలు పట్టుకోవచ్చు, వరద రాజధాని అది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి దీన్ని? రమ్మనండి, ఆ మాట్లాడిన ఆయన వచ్చి 2 సంవత్సరాలు వచ్చి పులస పట్టి చూపించమనండి, అప్పుడు నమ్ముతాం. మాటలు చెప్పడం కాదు. ఆయన అన్నాడు కదా 2 సంవత్సరాల తర్వాత పులసలు పట్టుకోవచ్చు, గోదావరి అంత సొంతం కదని. సరే పులసలు పట్టి చూపించి ఇదిగో నేను చెప్పిన వాస్తవాలు ఇవన్నీ చెప్పమనండి, దమ్ముంటే రమ్మనండి. ఆ 2 సంవత్సరాల తర్వాత వచ్చి చూడండి, 2 సంవత్సరాల తర్వాత ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరే చూస్తారు మీ కళ్ళతో. మీకు రాజకీయంగా మీకు ఇంక ఆంధ్రప్రదేశ్లో చరమగీతం గీశారు. మీకు ఇప్పుడైనా వాస్తవాలు చెప్పండి ప్రజలకి. మీకు 11 సీట్లు ఇచ్చారు, ఈ దాప అయిపోలేదు, ఒకటి కూడా రాదు మీకు. మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించద్దు, ఉన్న వాస్తవాలు చెప్పండి, మిమ్మల్ని గౌరవిస్తారు. మొన్నటి వరకు చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 హామీల్లో భాగంగా 4 హామీలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చింది నిరుద్యోగ భృతి ఒకటి, మహిళలకి ఏదైతే ఇస్తా అన్న 1500 ఒకటి. మరి ఇప్పటికి కూడా బాబు చెబితే మోసమే, ఆయన చెప్పింది ఏది చేయడం అనే మాట ఎందుకు వాడుతున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అదొక అపవాదేస్తున్నారు. మీరు చేసిన మోసాలు, మరి మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు. మోసాలు చేసే మొత్తం మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, 99.99% నెరవేర్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మీరు ఏం చెప్పారు? మీరు అప్పుడు విద్యార్థులకి కాలేజీ ఫీజు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారు సరిగ్గా? మీరు 1 సంవత్సరం ఫీజు ఎగ్గొట్టి వెళ్ళారు. తర్వాత వసతి దీవెన అన్నారు, 2 సార్లు బట్టలు కూడా ఒకసారి పడేది. సంక్షేమ పథకాలు ఏడాములైన మీరు ఏదో ఒక వంక పెట్టి పీకే పద్ధతిలో ఉన్నారుగా, 300 యూనిట్లు కరెంట్ అని, ఏదో ఒక వంక ట్యాక్స్ అని మీరు ఎన్ని చెప్పారు? ఎలక్షన్ ముందు మీరు ఎన్ని చెప్పారా? 300 యూనిట్లు దాటితే మేము సంక్షేమ పథకాలు ఏమని ఎంతమందిని ఏడిపించారు మీరు చెప్పండి? ఏం సంక్షేమ పథకాలు చేశారు మీరు? చేస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా. మిమ్మల్ని ఇసిగిపోయి జనాలు మీకు చర్మగీతం కారారు. మీకు ఇంకా అర్థం చేసుకుని ఇప్పుడు వాస్తవాలు చెప్పండి జనాలకి. ఇప్పుడు బాబు గారు చెప్పారు 6 వాగ్దానాలు 4 పూర్తి చేశారు. మీరు అన్నారుగా అమ్మఒడి, మీరే అసలు అమ్మఒడి మీరు ఎంతమంది మీ పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చారు. మీ నాయకులే చెప్పారు కదండి, మా నాయకుడు మాకు వేయలేదు, మీరు వచ్చినాక వేసారని. వైసీపీ నాయకులు పిల్లలకే పడ్డాయి కదా, వాళ్ళే వీడియోలు పెట్టి చూపించారు కదా. ఇది సంక్షేమం అంటే చంద్రబాబు, సంక్షేమం అంటే చంద్రబాబు. సంక్షేమం కాదు, చంద్రబాబు వస్తే సంక్షోభమే. మొత్తం ఆర్థిక సంక్షోభంగా దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది. రాష్ట్రంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు బతికే పరిస్థితి లేదు అనే మాట అయితే కనుక, అసలు పేదలకు సంక్షేమ పథకాలు అందట్లేదు అనే మాట అయితే చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అసలు మీరు వచ్చినాక పేదల్ని ఇంకా నిరుపేదలు చేసేసారు. ఎక్కడ మీరు ఇసుక ఆపేసేసి పనులు లేక వాళ్ళని ఎంత ఏడిపించారో మీకు తెలుసు. సంక్షేమంలో మీరు 0. సంక్షేమం ఉండాలని సంక్షేమంలో చంద్రబాబు నాయుడు టాపు. పేదలకి సంక్షేమంగా ఇవ్వాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే. పేదల పక్షాన్ని నిలిచేది కూడా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి అని చూసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది, తర్వాత పేదలకి ఎంతో ఉపయోగపడుద్ది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో మాత్రమే ముందరకెళ్తున్నారు తప్పితే పేదలకు మంచి చేయట్లేదు అనేది వాళ్ళ వాదన అండి. అసలు దాచుకునే ట్యాగ్ లైన్ మీకు సరిపోయింది. మీరు దోచుకుంది దేంట్లో? నిక్కర్ స్కామ్ కానీ, స్కాండీ స్కామ్ కానీ 2 సార్లుగా మీకు ఎంతో సంపాదించుకున్నారు, ఎంతో చేశారు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకైనా దాచుకో అని కానీ పిలుపు ఇచ్చినట్టయితే ఎంతో బాగుండేది. ఆయన అలాంటి ఆ మనస్తత్వం కాదు ఆయన. మనం రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని తీసుకెళ్ళాలనేటప్పటికి అసలు ప్రజలకి చేరువ ఉండాలని చూస్తాడే తప్ప నుంచి దాచుకోవడం ఆయన లేదు. ఆయనకి అసలు ఆ కాన్సెప్టే లేదు ఆయనకి. దాచుకున్న దానికి మీరే ట్యాగ్ లేను, మీకే సరిపోద్ది. అది దాచుకో అనేది మీకే సరిపోద్ది. అందుకే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి ప్రజలకి. ఇప్పుడు భయం ఎందుకు మీకు? అన్నీ అసెంబ్లీకి రాండి, చెప్పండి, తప్పు చేస్తే నిలదీయండి. మీకు అది చేత కాదు. ఊరగా సోషల్ మీడియాలో లేనిపోయిన పోస్టులు పెడతాం, ప్రజలను తప్పుదాలను పెట్టిన తప్పనిచ్చి మీరు వాస్తవంగా రాండి. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో మొదలవుతున్నాయి అంటున్నారు. మరి దానికైనా వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి రావాలి. ఇవన్నీ బయట సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టడం కాదు,
వాస్తవంగా రాండి, మీరు అసెంబ్లీకి రాండి, మీరు తప్పు చేస్తే చంద్రబాబు నిలదీయండి. రాజ్యాంగంగా మీకు హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. రాండి, చర్చించండి. చంద్రబాబు గారు చెబుతున్నారుగా, రమ్మంటున్నారుగా, రాండి. మీరు ఇదిగో ఆయన తప్పు చేసి నువ్వు తప్పు చేస్తే నిలదీయండి. అది మీ చేత కాదు. సోషల్ మీడియాలో వాటిలో కూర్చొని మీరు ఏదో తప్పులు రాతలు రాపియడం, ఒక మీడియా ఉంది కదా అని, ఒక పేపర్ ఉంది కదా అని ప్రజల్ని మాయమాటలు చెప్పడం. ఈ తప్ప ప్రజలు అవన్నీ పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ తెలుసుకున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు కొనసాగిద్ది. ఇది అమరావతి కాదు భ్రమరావతి అంటూ సాక్షి మీడియాలో పబ్లిక్గా చెప్పడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అమరావతి కాదు భ్రమావతి అయిద్దో మీకు మతి పరిస్థితి మీకే తెలిసిద్ది. ఇంక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగండి, మీకే తెలిసిద్ది. అమరావతి అంటున్నాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు. ఇంకా ఆయన కళ్ళు మూసుకొని ఉంటే ఆయన ఇంకా 20 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉంటమే. అలా చెప్పబోతే వాళ్ళ నాయకులు ఎవరు ఉండరు, వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉండరు. ఆయన అలా చెప్పుకోవాలని బతుకుతున్నాడు. ఎంత తప్పనిచ్చి ఆయనకి తెలుసు. ఇంక వాస్తవంగా మనకి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయనకి తెలుసు. అలా చెప్పబోతే ఎవరు ఉంటారు నాయకులు? ఇప్పటికే ఒక్కొక్కరు జారుకుంటున్నారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతే బాగోదని వాళ్ళ నాయకుల్ని వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడైతే అంతే తప్పనిచ్చి అమరావతి ఈ తాప ఎలాగ ఉండిద్దో రానున్న రోజులు మీరే చూస్తారు.